రెడ్డిగా ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం చంద్రబాబు. రాధాకృష్ణన్తో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని తెలిపారు. ఉపరాష్ట్రపతి కుర్చీకి రాధాకృష్ణన్ ప్రతిష్ట పెంచుతారని తెలిపారు. దేశంలో గౌరవించదగ్గ వ్యక్తి దేశానికి గౌరవం తీసుకువస్తారని చెప్పారు చంద్రబాబు. ఓడిపోతారని తెలిసినప్పుడు తెలుగు అభ్యర్థిని ఇండియా ఏ విధంగా ఇటు అభ్యర్థిని పెడుతుందని ప్రశ్నించారు. ఈరోజు సిపి రాధాకృష్ణ గారికి మద్దతు తెలపడం కాదు, కలిసే క్యాండిడేట్ నిర్ణయించాం. ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన పోటీ చేసే సమయంలో పార్లమెంటరీ మెంబర్స్ అందరూ కలిసి ఎంపిక చేశారు. నేను కూడా ఒకసారి కలిసి కర్టసీగా వారికి సపోర్ట్ ఎక్స్టెండ్ చేశాను. దేశంలో గౌరవించదగ్గ వ్యక్తి, ఈ అత్యున్నతమైన స్థానానికి మంచి అభ్యర్థి, దాని గురించి సెకండ్ థాట్ లేదు. దేశానికి గౌరవం తీసుకొస్తారు, ఆ కుర్చీకి ప్రతిష్ట పెంచుతారు. అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వడం చాలా ఆనందం, చాలా సంతోషం. తెలుగువాడైన సుదర్శన్ రెడ్డికి నేను అనేది ఇక్కడ రాజకీయాలు కాదు ముఖ్యం. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు నుంచి కోయలేషన్లో ఉన్నాం, ఎన్డీఏలో ఉన్నాం. ఒకసారి ఎన్డీఏ అభ్యర్థి పెట్టిన తర్వాత ఓడిపోతామని తెలిసి మళ్ళీ అభ్యర్థులు పెట్టడం, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగువాడన్నప్పుడు గెలిచే అభ్యర్థిని పెట్టుకోవాల్సిన బాధ్యత అదర్ పొలిటికల్ పార్టీస్కి ఉంటుంది. ఏది ఏమైనా ఒకసారి తెలుగు వాళ్ళ కోసం పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండి ఆ రోజుట్లో మీరు ఒక్కసారి చూస్తే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పోరాడుతున్న తెలుగువాడి కోసం ఆ రోజు త్యాగం చేశాం, సపోర్ట్ చేశాం. అదే సమయంలో ఇప్పుడు ఎన్డీఏలో మేము ఎలక్షన్ ముందే ఉన్నాం, 2 గవర్నమెంట్లు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లు. అలాంటప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం కానీ మాట్లాడడం కానీ కరెక్ట్ కాదు.